హలో ఫ్రెండ్స్, ఈరోజు ఆలు ఎగ్ బిర్యానీ, మిక్స్డ్ ఆలు ఎగ్ బిర్యానీ. చిట్టి చిట్టి ఆలుగడ్డలు తీసుకున్నా, ఒక పావు కిలో ఎగ్స్, ఒక 8. చూద్దాం, బాగుంటుంది, ట్రై చేద్దాం. ఇందులో కాస్తంత ఉప్పు వేసి ఉడకబెట్టుకుందాం. ఓకే, పొయ్యి మీద పెట్టేసిన. హలో ఫుడీస్, ఈరోజు చిట్టి చిట్టి ఆలుగడ్డలు తీసుకోవడం జరిగింది. ఆలుగడ్డలు ప్లస్ ఒక 8 ఎగ్స్, 8 ఆలుగడ్డలు. ఇది ఆలు ఎగ్ బిర్యానీ చేయబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పెద్ద ఒక 6 ఉల్లిగడ్డలు తరుక్కోవడం జరిగింది, ఒక 6-7 పచ్చిమిర్చి తీసుకున్నాను, ప్లస్ ఇందులోకి పుదీనా, కొత్తిమీర, టమాటా ఒక చిన్న 3 తీసుకున్నాను. ఇది ప్యూరీ చేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. పోతే ఇది గరం మసాలా ఈ విధంగా తీసుకొని, లవంగాలు, యాలకులు, దాల్చిన, అనాస పువ్వు, జాజికాయ, బండ పువ్వు, బగారా ఆకు, జీలకర్ర, సాజీరా, ఇది కసూరి మేతి, ఇవన్నీ తీసుకొని ఈ విధంగా పట్టుకోవడం జరిగింది. ఇది ఓన్లీ ధనియా పౌడరు. ఇది వచ్చేసి జీలకర్ర, ఓన్లీ జీలకర్ర పౌడరు. ఇది కంపల్సరీ ఉండాలి, అందులో ఇవన్నీ వేస్తేనే బాగుంటుంది. ఓకే, దీనికి గాను ముందుగానే ఒక 3 గ్లాసుల బియ్యము నానబెట్టుకున్నాను. ఇందులోకి అవన్నీ వేసి ఫస్ట్ వీటిని ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది. రైస్ ఉడకబెట్టుకున్నాక అది వేసి చేద్దాం. ఓకే, ఈ సరిపోను వాటర్ వచ్చే విధంగానే ఉండాలి, దగ్గరికి అయితే అట్టు ఉండకూడదు. ఓకే, ఇందులోకి ఓన్లీ దొడ్డు వేసుకుందాం. దొడ్డుప్పు వేసుకున్నాం, బాగుంటుంది దొడ్డుప్పు అయితేనే. కాస్త గరం మసాలా పౌడర్ అంతే, కొంచెం వేస్తే సరిపోతుంది. ఓకే రైట్, ఎందుకంటే అన్నీ అందులోకే వెళ్తాయి కాబట్టి కాస్త ధనియా పౌడర్ కాస్త అంత. ఓకే రైట్, ఈ రైస్ ఉడికినాక మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. ఇది రెడీ చేసుకుందాము. జిఆర్బి నెయ్యి, ఇది బాగానే ఉంటుంది. ఇందులోకి వేసుకుందాము.
ఉల్లిగడ్డ మంచిగా బాగుంటేనే బిర్యానీ బాగుంటుంది. ఎందుకు పుదీనా, గరం మసాలా నేను కొంచెం ఎక్కువనే తింటా. ధనియా పౌడర్ ఒక 2 స్పూన్స్, జీలకర్ర అర స్పూన్ మాత్రం వేసుకోవాలి. ఎక్కువ వేస్తే కూడా బాగుండదు, చేదు వస్తుంది. బస్ కొత్తిమీర, అల్లం పేస్ట్, నేను కారం ఎక్కువనే తింటా కాబట్టి సరిపోతుంది. 3 చెంచాల కారం ఇది సరిపోతుంది, ఎక్కువైతే కూడా బాగుండదు. పసుపు చిటికెడు వేసుకుంటే చాలు, ఎక్కువ వేసుకోవద్దు, అంత కలర్ ఎట్లా కనబడుతుంది. చిటికెడు చాలు. ఇదంతా మగ్గని ఒక 10 రూపీస్ పెరుగు అయితే సరిపోతుంది. ఎందుకంటే సూపు రావాలంటే కంపల్సరీ గ్రేవీ ఉండాలంటే పెరుగు వేసుకోవాలి. ఈ టమాటోస్ ప్యూరీ కూడా వేసుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు మనం పట్టిన ఈ టమాటా ప్యూరీ అండి ఇది. అన్నం ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇది ఉడికొచ్చేసింది, దగ్గర పడ్డది. దాదాపుగా 90% అన్నం ఉడకాలండి. ఎందుకంటే ఇది మామూలుగా చికెన్ మటన్ ఫ్రై బిర్యానీ కాదు కాబట్టి, ఇది ఎగ్ బిర్యానీ కాబట్టి దాదాపుగా 90% కంటే ఎక్కువనే ఉడకాలి. ఎందుకంటే చాలాసేపు ఉండదు కాబట్టి. ముఖ్యంగా ఇవాళ శని త్రయోదశి, అందరికీ శని త్రయోదశి శుభాకాంక్షలు. మీరు కనుక ఏదన్నా శని పీడలో ఉన్నట్టు ఉంటే ఈరోజు మంచిగా చక్కగా స్నానం చేసి హనుమంతుని ధ్యానం చేసుకుంటూ, ఆ శనేశ్వరుణ్ణి ధ్యానం చేసుకుంటూ ఉండండి. ఏదైనా పీడ బాధ ఉన్నా కానీ వెళ్ళిపోతుంది. ఓకే. హోలీ కూడా రేపు హోలీ, అందరికీ హోలీ అడ్వాన్స్ శుభాకాంక్షలు. పిల్లలు, చిన్నపిల్లలు కూడా చాలామంది ఈ కలర్స్, న్యాచురల్ కలర్స్ వాడాలని నేను అనుకుంటున్నాను. ఎక్కువ కెమికల్స్ ఉన్నాయి కూడా ఫేస్కు రాసుకోవడం వల్ల చాలా చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపుగా న్యాచురల్గా వాటర్లా కలిసేటి మాత్రమే వాడాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కువ కెమికల్స్ ఉన్నాయి వాడకండి. చాలా జాగ్రత్తగా ఆడుకోండి, చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ. ఎటువంటి అనర్థాలు జరగకుండా, కళ్ళల్లో కానీ ఇవి కెమికల్స్ పోతే పండ్లు ఇవన్నీ అనారోగ్యానికి పాలు కావడం అంటూ జరుగుతుంది. జాగ్రత్తగా ఆడుకోండి హోలీ. ఓకే. ఇందులోకి ఇవన్నీ వేద్దాం. ఇంకేమున్నది అన్నీ వేసినట్టే దాదాపుగా. ఇక కాసేపు ఉడకనక్క ఇవి కూడా, వీటికి కూడా ఇవన్నీ గ్రేవీ అంతా వీటికి కూడా పట్టాలి. ఎక్కువ కలపద్దు, ఇవి కలిపితే వెంటనే ఖరాబ్ అవుతాయి. ఈ చిట్టి చిట్టి ఆలుగడ్డలు కూడా వేసుకుంటున్నాను. అమ్మ, ఇది 80% ఉడికింది. వాటర్ ఉండద్దు ఏమాత్రం. అందులో కొంచెం వాటర్ పోసిన నేను, ఎందుకంటే కింద అడుగు మాడుతుంది కాబట్టి కొంచెం వాటర్ పోసిన, కాస్త వాటర్ పోసిన. ఓకే. వీడికి ఆడికి సెట్ అవుతుంది, ఇక ఏ ఇబ్బంది లేకుండా
సెట్ అవుతుంది. ఇందులోకి జిఆర్బి నెయ్యి వేసినాను, ఈ జాజికాయ పౌడరు వేసాను, కొత్తిమీర మీద చల్లేసాను. ఒక 15 మినిట్స్ ఇది సిమ్లో పెట్టి ఉంచేద్దాం. ఓకే, రైట్. సిమ్ చూద్దాం ఏ విధంగా ఉన్నది ఏంటి అని. వావ్, నైస్. ఎక్సలెంట్. మొత్తానికైతే ఈ ఆలు ఎగ్ బిర్యానీ చేయడం అంటూ జరిగింది. రుచి చూద్దాం ఎలా ఉన్నదో. నేనండి నాకు ఉంటుంది, ఇక సూపర్ ఉంటుంది అనుకోవాలని. అసలు నేనే ఊహించలేదు, ఇంత బాగుంటుందని నేనే అనుకోలే. చాలా చక్కగా వచ్చింది, ఏకదమ్ ఉన్నది, సూపర్ ఎక్సలెంట్. ఈ ఆలుగడ్డ ఎగ్గు సూపర్ బాగుంది. ఏకదమ్ బిర్యానీ, ఆలు ఎగ్ బిర్యానీ. సూపర్ ఎక్సలెంట్, బ్రహ్మాండంగా వచ్చింది. ట్రై చేయండి, ఏకదమ్ ఉన్నది. ఓకే, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. బ్రహ్మాండమైన వీడియోస్ మళ్ళీ ఇంకా చేస్తూనే ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.